ఏదో ఒక మూల కొన్ని వందల సంఘటనలు దళిత జాతి మీద జరుగుతూనే ఉన్నాయి. లెక్కల ప్రకారం బహుశా మహిళల మీద ఎక్కువ జరుగుతున్నాయి అని అనుకున్నారేమో, కానీ మహిళల మీద జరిగే దాడుల కంటే దళిత జాతి మీద జరుగుతున్నటువంటి దాడులు కొన్ని వేల రెట్లు ఎక్కువ. కానీ పోలీస్ స్టేషన్కి వచ్చేవి తక్కువ, కాలగర్భంలో కలిసిపోయాయి ఎక్కువ. సరే, వేదిక మీద ఉన్న పెద్దలు, కింద ఉన్నటువంటి పెద్దలు, ఎంతోమంది మహాభావులు పుణ్యమా అని మనకి ఒక రక్షణ చట్టం 1989లో వచ్చింది. బట్ దురదృష్టం ఏంటంటే రక్షణ చట్టం వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువైపోయినాయి దాళ్ళు. గత ప్రభుత్వంలో మాతో పాటుగా చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి గౌరవ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు, లేకపోతే చాలామంది పెద్దలు, మినిస్టర్ల స్థాయిలో ఉన్నవాళ్ళు, ఎక్కడ దళిత జాతి మీద దాడి జరిగినా ఫస్ట్ వచ్చి నేనున్నాను ఇక్కడ అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉండేది. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. 2024 అధికారం వచ్చిన మరుక్షణం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మడిచి దిండి కింద పెట్టేసింది వంగలపూడి అనిత, హోమ్ మినిస్టర్. బహుశా నిజంగానే ఒక హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జాతి తరపు నుంచి రిప్రజెంటేటివ్గా వెళ్ళిన ఆవిడ మనసా వాచా కర్మణ పనిచేస్తే పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీలో ఒక దళిత బిడ్డ మీద, లేకపోతే మల్లం అనే గ్రామంలో ఒక జాతి మొత్తాన్ని వెలివేసినప్పుడు కనీసం స్పందన లేని ఒక గుడ్డి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేస్తే నిన్న కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాదు పవన్ సీమ అని చెప్పి ఒక పాంప్లెట్లు రిలీజ్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించినప్పుడు ఈ ప్రభుత్వం ఏమి కళ్యాణ్ సేన అని పాంప్లెట్లు వేసి అధికారికంగా ప్రకటించినప్పుడు ఈ ప్రభుత్వం ఏమి స్పందించలా, ఇంక్లూడింగ్ రేషన్ కార్డులతో సహా. నిన్న జరిగినటువంటి ఈ మీటింగ్ మనందరం పెట్టుకోవడానికి కారణమైనటువంటి కైకలూరులో జరిగినటువంటి అంశం, మాకున్నటువంటి ప్రాథమికమైన సమాచారం, ఇది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కనుసన్నల్లో జరిగింది అనేది పూర్తిగా మాకున్నటువంటి సమాచారం. బాధితులు కొట్టించుకున్న బాధితుల యొక్క వూండ్ సర్టిఫికెట్ అంతా మార్చేసి బాధితుల దగ్గర నుంచి ఈరోజు ఈ సభకు వస్తుంటే డిఎస్పీ ఫోన్ చేసి, సిఐ ఫోన్ చేసి ఈ సభకి బాధితులు రాకుండా అడ్డుకున్నారంటే మనందరం ఈ కండువాలు తీసేసి, ఈ కోట్లు తీసేసి పసుపు చొక్కాలో లేకపోతే జనసేన కండవాలు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుందేమో అనుకుంటున్నాను నేను. నిజంగా ఒక డిఎస్పీ, ఒక సిఐ, ఇంతమంది మేధావులు ఇక్కడ సభ పెట్టుకొని, ఇన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు సభ పెట్టుకుని బాధితులను పక్కన కూర్చోపెట్టుకొని మాట్లాడే స్వేచ్ఛ కూడా లేని ఇలాంటి పరిస్థితిని సృష్టించినటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావటంలో నాకు. నేను ఈ సందర్భంగా మీ ఇంకొక 2 నిమిషాలైనా సరే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఒక దురదృష్టకరమైనటువంటి, అంటే ఇది చట్టం చెప్పేటువంటి అంశం కాదు కాబట్టి చెప్తున్నా నేను. సెక్షన్ 15A రైట్స్ ఆఫ్ విక్టిమ్ అండ్ విట్నెస్, ఎస్సీ ఎస్టీ చట్టంలో ఉన్నటువంటి చట్టం ప్రకారం ఎవ్రీ ప్రొసీడింగ్స్, అంటే 41A ఇచ్చే దగ్గర నుంచి ఛార్జ్ షీట్ ఫైల్ అయినంత దగ్గర వరకు విట్నెస్లు ఎవరినెవరిని పెడుతున్నామని ప్రతి అక్షరం కూడా కంప్లైనెంట్కి, బాధితులకి వినిపించిన తర్వాత మాత్రమే పోలీస్ ఆఫీసర్ ఛార్జ్ షీట్ ప్రొసీడింగ్స్లో పెట్టాలి. నేను మీకు అది కూడా చదివి వినిపిస్తా, ఎందుకంటే అర్థం కావడం కోసం. సెక్షన్ 15A, ఏ విక్టిమ్ ఆర్ హిజ్ డిపెండెంట్ షాల్ హ్యావ్ ది రైట్ టు రీజనబుల్, acute and timely notice if any court proceedings, including any bail proceedings, and the special public prosecutor or the state government shall inform the victim about any proceedings under this act. Bail 41A notice ఇవ్వాలన్నా, ఛార్జ్ షీట్ తయారు చేయాలన్నా, ఎగ్జామిన్ చేయాలన్నా కంప్లైనెంట్కి నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే డిఎస్పీ అనేవాడు చేయాలి. ఈ కేసులో 41A ఎప్పుడు ఇచ్చారో ఎవరికి తెలియటంలా, ఎవరిని ఎగ్జామిన్ చేస్తున్నాడో ఎవరికి తెలియటంలా, ఛార్జ్ షీట్లో ఎవరి పేరు పెడుతున్నాడో ఎవరికి తెలియటంలా, ఎప్పుడు ఫైల్ చేస్తున్నాడో ఎవరికి తెలియటంలా. ఫైనల్గా నువ్వు ఎస్సీ కాదు అని క్లోజ్ చేసేటువంటి ఛార్జ్ షీట్ల సంఖ్య 40% ఉంటుంది.
నేను ఇక్కడ ప్రస్తావించకూడదు, కానీ కోన జోసెఫ్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను. సార్ నా దగ్గరకు ఒక కేసు తీసుకొని వచ్చారు ఈసారి. సార్ చెప్పొచ్చా సార్? ఒక కేసు తీసుకొని వచ్చారు, ఒక కేసు పెట్టారు సార్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద. ఇమ్మీడియట్గా ఆయన ఎస్సీ కాదు అని ఆ కేసుతో సంబంధం లేని రఘురామకృష్ణంరాజు ఆయన మీద కంప్లైంట్ చేశారు. రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్గా ఉండి ఆయన మీద కంప్లైంట్ చేసి ఆయన దగ్గర కలెక్టర్ దగ్గర కూర్చొని ఆయన ఎస్సీ కాదు, ఆయన ఇంట్లో యేసుప్రభు సర్టిఫికేట్ ఉంది, వాళ్ళమ్మ వాళ్ళ నాన్న చనిపోతే సమాధులు పూడ్చారు, ఆయన ఎస్సీ కాదు అని చెప్పి రఘురామకృష్ణంరాజు దగ్గర కూర్చోబెట్టి కలెక్టర్ చేత 16 పేజీల ఆర్డర్ రాయించి ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయించారు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఛాలెంజ్ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర అప్పీల్ వేసాం. అప్పీలు పక్కన పెట్టుకొని కూర్చుంటే హైకోర్టులో రిట్టేస్తే రఘురామకృష్ణంరాజు గారి పేరు తీసేస్తే మేము నెంబర్ ఇస్తామని హైకోర్టు చెప్తాం. ఐ డోంట్ నో చట్టం ఎక్కడికి వెళ్తుంది.